వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం. దేవినేనికి ఎంపీ సీట్ ఇస్తే మరి కేసినేని అంటూ కూడా ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దేవినేని అవినాష్ విషయంలో చాలా ముందు చూపుతో ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడని పెద్దలు చెప్తూ ఉంటారు. అది దేవినేని అవినాష్కు జగన్కి కరెక్ట్గా సరిపోతుంది, కరెక్ట్గా అన్వయించుకోవచ్చు మనం. ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన అడుగులో అడుగు కలిపి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు చాలామంది ఉన్నారు, అటు కాంగ్రెస్ టీడీపీల నుంచి. కానీ ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైన దేవినేని అవినాష్కు ఉన్నంత ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి సొంత కోటరికి కూడా ఉండదంటే అది ఆశ్చర్యం కలకమంది మనకు. ఆ స్థాయిలో అవినాష్కి జగన్మోహన్ రెడ్డి మధ్య ఆ క్లోజ్ అసోసియేషన్, ఆ క్లోజ్ బాండింగ్ కూడా ఉండింది. సో అందుకే ఈరోజు అవినాష్ను ఎలాగైనా పొలిటికల్గా అప్లిఫ్ట్ చేయాలన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉండవు అనేది సహజమే. అంత బాండింగ్ ఉన్న తర్వాత వాళ్ళ మధ్య లోపాయికారి ఒప్పందాలు ఎలాంటివి అనేది మనం పక్కన పెడితే, బట్ రాజకీయంగా మాత్రం అవినాష్ కోరుకున్నవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తూనే వచ్చారనుకోవచ్చు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన వ్యవహారంలో మాత్రం అవినాష్ ముందుంటారనుకోవాలి. ఎందుకంటే తన తండ్రి దేవినేని నెహ్రూ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన క్రమంలో, ఎస్పెషల్ ఆయన కాంగ్రెస్లో ఉన్నారు 2014 ఎన్నికల కంటే ముందు. 14 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవినేని అవినాష్ తీసుకొని మరీ దేవినేని నెహ్రూ ఆ రోజు టీడీపీలోకి వచ్చారు. కొద్ది రోజులకి ఆయన అనారోగ్య కారణాలతో మరణించారు కూడా. ఆయన మరణించిన తర్వాత దేవినేని అవినాష్ను పిక్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. తెలుగుత లాంటి పదవులు కూడా, రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు ఆయనకి. మనం చూస్తే ఎలాగైతే ఎర్రంనాయుడు మరణం తర్వాత రామ్మోహన్ నాయుడు పిక్ చేస్తే ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన. బట్ అవినాష్ మాత్రం అవకాశాన్ని ఇవ్వలేదు పాపం చంద్రబాబు నాయుడుకి. దెన్ తెలుగుతో బాధ్యతలు కూడా ఆయన బాగానే నిర్వహించారు. పార్టీ తరపున ధర్నాలు, ప్రొటెస్టులు బాగానే చేస్తూ ఉన్నారు, హడావిడి చేశారు, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ వచ్చారు. అలాంటి అవినాష్ రాజకీయాల్లో చిన్నాడైనప్పటికీ, ఏజ్లో పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఏకంగా కొడాలి నాని మీదే పోటీకి పెట్టారు. అబ్బాయిని తీసుకెళ్ళి ఏదైతే గుడివాడలోని రావి వెంకటేశ్వరరావుని, పిన్నమనేని ఫ్యామిలీని వీళ్ళందరినీ కన్విన్స్ చేసి దేవినేని అవినాష్ని తీసుకెళ్ళి ఏదైతే కొడాలి నాని మీద పోటీకి పెడితే, ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో కొడాలి నాని గెలిచారు. అండ్ దెన్ దేవినేని అవినాష్ ఓడిపోయారు. ఇక ట్విస్ట్, ఎంతోమంది నేతలను కాదని అవినాష్కి టికెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు లాస్ట్ మినిట్లో గెలిచి తాను ఓడిపోయిన తర్వాత అదే కొడాలి నానితో పాటు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు అవినాష్. అంటే ఇది తల్లిపాలు తాగి రొమ్ము కుదటమే. అప్పుడు కూడా అనలేం మనం, ఎందుకంటే చారొచ్చు, ఎవరికి వాళ్ళకు ఆ స్వతంత్రం ఉంటుంది. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు అండ్ డిఫర్ అవ్వచ్చు, ఇది దట్స్ ఫైన్, ఎవరైనా వెల్కమ్ చేయొచ్చు పార్టీ మారేంత వరకు. కానీ పార్టీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని, ఆయన అధికారాన్ని చూసుకొని అవినాష్ రెచ్చిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇదే లోకేష్ని హ్యూమిలేట్ చేస్తూ ఆయన మాట్లాడారు, అదే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఏకంగా మంగళగిరి పార్టీ ఆఫీస్ దాడి కేసులో ఈరోజు కీలక నిందితుడిగా దేవినేని అవినాష్ ఉన్నారంటే అది నిజంగా ఆయన వెంట నడిచిన టీడీపీ శ్రేణులు కూడా ఒక షాకు గురిచేసే అంశమే. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దారు అంటే ఎందుకే అంటాం మనం ఇలాంటి అంశాల్లోనే. అలా జగన్మోహన్ రెడ్డి వెంట డే 1 నుంచి వెంట నడిచిన నేతల కన్నా అవినాష్ ఎక్కువ ఏదైతే ఆ రోజు చాలా అగ్రెసివ్గా మాట్లాడేవాళ్ళు, లైక్ వంశీ నాని తరహాలోనే చాలా అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేవాళ్ళు. బట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా అదే లాబింగ్ ఉండేది ఆయనకి. ఆ స్థాయిలో ఒక యాక్సెసిబిలిటీ ఉండేది జగన్మోహన్ రెడ్డికి అవినాష్కి మధ్య. సో అలాంటి అవినాష్కి ఎక్కడ టికెట్ ఇద్దామా అని జగన్ ఆలోచన చేశారు. ఒక దశలో ఎంపీ పదవి కూడా ఇద్దాం అనుకున్నారు ఆయనకి. విజయవాడ ఎంపీ ఇస్తే అప్పుడు కేసీఆర్ నాని టీడీపీలో ఉన్నారు కాబట్టి, ఎంపీగా ఎవరు దొరకట్లేదు కాబట్టి అప్పుడున్న సిచ్యువేషన్లో దేవినేని అవినాష్ నిలబెడదాం అనుకుని కూడా జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తారు. అయితే లాస్ట్ మినిట్లో చంద్రబాబు నాయుడుతో డిఫర్ అయిన కేసీఆర్ నాని వైఎస్ఆర్సీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇండిపెండెంట్గా పోటీ చేసిన విజయవాడ ప్రజలు తనను గెలిపించుకుంటారంటూ సవాల్ చేస్తూ బయటకు వచ్చారు. దెన్ టీడీపీ అదే టైం అనుకుని చిన్నికి టికెట్ ఇచ్చింది, నాని బ్రదర్. సో చిన్ని మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. దెన్ కేసీఆర్ నాని ఓడిపోయారు. అక్కడి నుంచి చూస్తే దేవినేని అవినాష్ను తూర్పు నుంచి పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో. గద్దె రామ్మోహన్ లాంటి ఒక సీనియర్ నేత చేతిలో దేవినేని అవినాష్ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఈరోజు ఆయనకు లుకౌట్ నోటీస్ కూడా వచ్చింది పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో. తన మాజీ పార్టీ నేతలు, తన మాజీ ఫ్రెండ్స్ ఎవరైతున్నారో టీడీపీలో, తన తండ్రి క్లోజ్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక రాయబారం నడిపిస్తూ ఉన్నారు అవినాష్ లోకేష్ దగ్గరకు. అయినా ఈరోజు లోకేష్ అంత సీరియస్గా అవినాష్ రాయబారం మీద ఫోకస్ పెట్టే పరిస్థితుల్లో లేరని అనుకోవాలి. రేపో మాపో అవినాష్ అరెస్ట్ అంటూ కూడా అరెస్ట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. తూర్పు నుంచి అవినాష్ పోటీ చేస్తే ఏదైతే కేసీఆర్ నాని తన గెలుపుని కూడా పక్కన పెట్టి పాపం అవినాష్ గెలుపు కోసం చాలా పనిచేశారు. దెన్ ఇద్దరు ఓడిపోయారు. ఆయన ఎంపీగా ఓడిపోయారు, ఈయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు. గద్దె రామ్మోహన్ మరోసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. దెన్ ఈ రోజున తూర్పు నుంచి అవినాష్ను తీసుకొచ్చి ఎలాగైనా సరే ఆయన ఇప్పటి నుంచే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఫోకస్ చేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నారు. విజయవాడ సీట్ అంటే జగన్మోహన్ రెడ్డి అంత ప్యాషన్ అనమాట. ఎందుకంటే అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగాలు అక్కడ ఫెయిల్ అయినాయి. 2014లో కోనేరు ప్రసాద్ రూపంలో ఫెయిల్ అయింది.
కేసీఆర్ నానిని గెలవడం జరిగింది టీడీపీ నుంచి. 2019లో మరోసారి పీవీపీ నిలబడితే ఆయన ఫెయిల్ అయ్యారు, ఆయన అక్కడి నుంచి ఓడిపోయారు. మరోసారి కేసీఆర్ నాని గెలవడం జరిగింది. మొన్నటి ఎన్నికలు అదే కేసీఆర్ నానిని తీసుకొచ్చి నిలబెడితే తన తమ్ముడు చిన్ని చేతిలోనే ఆయన ఓడిపోవడం జరిగింది. అందుకే ఒక అందని ద్రాక్ష పుల్ల నాన్న తరహాలో విజయవాడ సీట్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. అందుకే ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తగా అవినాష్ను తీసుకెళ్లి దేవినేని అవినాష్ను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అయితే మొన్నటి ఇక్కడే చాలామందికి అనుమానం ఏంటంటే అవినాష్కి టికెట్ ఇస్తే మరి నాని పరిస్థితి ఏంటి, కేసీఆర్ నాని పరిస్థితి అనేది. నిజానికి చాలామందికి తెలుసు కేసీఆర్ నాని చాలా హుందాగా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తాను రాజకీయ సన్యాసం చేస్తున్నానంటూ కూడా కీలక ప్రకటన చేశారు. చాలా హుందా ప్రకటన ఇది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఎంత అగ్రెసివ్గా మాట్లాడి పార్టీని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం పార్టీ కూడా చేసింది తన తమ్ముడు తీసుకొచ్చి. ఈ క్రమంలో ఆ రోజు టీడీపీ నుంచి ఎగ్జిట్ అయ్యారు ఆయన. బట్ ఎగ్జిట్ అయిన తర్వాత నాని బిహేవ్ చేసిన విధానం చాలామందికి నచ్చలేదు. ఎందుకంటే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వెళ్ళి ఆయన జగన్ పంచం చేరారు. అంతవరకు దట్స్ ఫైన్. బట్ జగన్మోహన్ రెడ్డిని స్కిన్ సేవ్ చేయడం కోసం చాలా దూరం వెళ్ళారు. చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ప్రతిరోజు విమర్శిస్తూ వార్తల్లో ఉండేవాళ్ళు. సో దానికి రెప్లికా ఏంటి, దానికి ఫలితం ఏంటి అనేది కూడా మనం చూశారు. విజయవాడ ప్రజలు చూపించారు కూడా ఆయనకి. దెన్ తన రాజకీయాల్లో ఉండబోనని చెప్పి ఈరోజు ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నప్పటికీ ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఉర్సా క్లస్టర్స్ విషయంలో ఏదైతే తన తమ్ముడు ఎంట్రీని, తన తమ్ముడు అవినీతిని ఎలా చేస్తున్నాడు అంశాన్ని కూడా ఎక్స్ప్లోయిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా చంద్రబాబు నాయుడికే ట్వీట్లు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. పేరుకి రాజకీయ సన్యాసం అన్న అటు వైసీపీలో అండ్ దెన్ ఇటు బీజేపీ నుంచి కూడా ఆయనకి అదే ఆహ్వానం, ఆయనకి రెడ్ కార్పెట్ వేసేందుకు కూడా తిరిగి ఆ రెండు పార్టీలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయి. ఇక నాని ఈ మధ్యకాలంలో చిన్నిని టార్గెట్ చేసే క్రమంలో చంద్రబాబు నాయుడికి బర్త్డే విషెస్ చెప్పడం కానీ అనేక రకాల కీలకంగా అనేక కామెంట్స్తో వార్తల్లో ఉన్న పరిస్థితుల్లో మళ్ళా తిరిగి ఆయన్ని వైసీపీలో యాక్టివ్ చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు. ఎలాగైనా సరే కీలకం, ఎందుకంటే మంచి వాయిస్ ఉన్న నేత, సొంతగా కొంచెం క్రెడిబిలిటీ ఉంది, ఇండివిజువల్గా ఒక ఇమేజ్ అంటూ ఉంది నానికి. అందుకనే అలాంటి నేత పూర్తి స్థాయిలో పార్టీకి ఎసెట్ అవుతాడని కూడా జగన్మోహన్ రెడ్డి నమ్ముతూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అవినాష్ను కనుక విజయవాడ ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేసినట్లయితే, విజయవాడ ఎంపీ పార్లమెంటరీ సమన్వయకర్తగా పెడితే మరి కేసీఆర్ నానిని తిరిగి తీసుకొస్తే ఆ పరిస్థితి ఏంటి అన్న చర్చ అయితే ఆ పార్టీలో ఒక కాన్ఫ్లిక్ట్కి అయితే దారితీస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మరి అవినాష్ విషయంలో, కేసీఆర్ నాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఒకసారి రాజకీయ సన్యాసం చేసే అన్న ప్రకటనకే నాని కట్టుబడి ఉంటారా? మళ్ళా తిరిగి రాజకీయాల్లోని అటు వైసీపీలోనో ఇటు బీజేపీలోనో యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తారా అన్నది మాత్రం ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.